హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సంవత్సరం అంతా నిల్వ ఉండే పండు మిరపకాయ పచ్చడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. ఇలా ట్రై చేయండి. 1 ఇయర్ పాటైనా పచ్చడి అన్నది ఖరాబు కాకుండా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg వరకు పండు మిరపకాయలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను నిల్వ పచ్చళ్ళు పెట్టడం, ఎప్పుడు పెట్టలేదు. మనం చాలా తీసుకొని పెడితే ఇక్కడ ఖరాబ్ అవుతుందని భయంతోనైతే ఒక 1/2 kg అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వీటిని మనం కొంచెం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి మట్టి గిట్ట ఏం లేకుండా కడిగేసుకోవాలి. ఇక్కడ కడిగేసుకున్న తర్వాత వీటిని అయితే మనం ఎండకైతే ఆరనివ్వాలన్నట్టు. చూడండి, ఇక్కడైతే చక్కగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు వీటిని అయితే తొడమలైతే మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి, అన్నిటినైతే ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg వరకు పండు మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక 100 grams వరకు చింతపండు అయితే తీసుకున్నాను. ఈ కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఒక 50 grams వరకు ఉప్పునైతే తీసుకున్నాను, గల్లుప్పు అంటారు కదా. ఇప్పుడు పండు మిరపకాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చింతపండు ఉంటుందిగా, చింతపండులో నారలు, గింజలు, కొంచెం పొట్టు లాంటిది ఉంటుందిగా, అదేం లేకుండా మొత్తం అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకే ఉప్పును కూడా వేసుకొని ఈ విధంగా పౌడర్లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక 1 tablespoon వరకు జీలకర్ర, ఒక 10 నుండి 12 వరకు వెల్లుల్లి వేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. మనకు ఈ విధంగా ఉంటే చాలు. మరీ పేస్ట్లో అవసరం లేదు, ఇంకా బరకగా అయితే అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం మెంతులు, అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. మీకు ఈ పొడి ఇష్టం లేకున్నా వేసుకోని అవసరం లేదు. జస్ట్ ఇది నార్మల్గా ఒక ఆప్షనల్ మాత్రమే. ఎక్కువ శాతం అయితే వెయ్యరు, కానీ నేనైతే కొంచెం టేస్ట్ కొరకు అయితే వేస్తున్నాను. ఇవి వేసుకొని మిక్సీ పట్టేసుకొని పౌడర్లాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 cup వరకు ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, 4-5 ఎండుమిర్చి, 10 నుండి 12 వరకు వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇలా పోపు అనేది బాగా వేగితేనే పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఒకటేసారి ఎక్కువ కాకుండా ఇలా కొంచెం తెచ్చుకొని ట్రై చేస్తే మీకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా కూరుతుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చడిని ఇందులోకి అయితే మొత్తం అయితే వేసేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. మరి వేడి మీద కాకుండా కొంచెం ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. మరి ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉంటే పచ్చడి అనేది ఖరాబ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ట్రై చేయాలి. ఇలా కలిపేసుకొని మనం గాజు సీసాలో కనుక నిల్వ చేసుకున్నట్లయితే మనకు 1 year పాటు అయితే పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.